హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నాప్స్ బై ఎస్ఆర్. మా ఇంట్లో మాగాయ పచ్చడి ఎలా చేశారో ఈ వీడియోలో చూసేద్దాం. మాగాయ పచ్చడికి రసాలు మామిడికాయలు ఎక్కువ వాడతారు. ముందుగా మామిడికాయల్ని వాటర్లోకి వేసి బాగా క్లీన్ చేయాలి. తర్వాత క్లాత్తో తడి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. పీలర్తో స్కిన్ మొత్తం తీసేయాలి. ఇలా అన్నీ చెక్కేసుకోవాలి. కత్తిపీటతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర కత్తిపీట లేకపోతే కట్టర్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 1 to 2 hours సన్ డ్రై చేయాలి. క్లాత్ మీద ముక్కలన్నీ వేసి ఇలా నీట్గా పరుచుకోవాలి. ఎక్కువ ఎండ ఉంటే 1 to 2 hours సరిపోతుంది. ఆర్ ఎండ లేకపోతే ఫ్యాన్ కింద అయితే ఎక్కువ స్పీడ్ పెట్టుకొని 4 hours వరకు అలా ఫ్యాన్ కింద వదిలేయాలి. ఆ రోజైతే చాలా ఎండ ఉండడం వల్ల ఎక్కువ డ్రై అయిపోయినాయి. ముక్కలు ఎక్కువ డ్రై అవ్వడం వల్ల హాఫ్ ముక్కల్ని మిక్సీ పట్టారు. పట్టుకున్నప్పుడు ఇలా ముద్ద అవుతే సరిపోతుంది. జీలకర్ర 2 స్పూన్స్ అండ్ మెంతులు 2 స్పూన్స్ డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి. పోపు కోసం వేరుశనగ నూనె తీసుకోవాలి. హాఫ్ ప్యాకెట్ వరకు పడుతుంది. ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. 1/2 kg వెల్లుల్లిని గ్రైండ్ చేసుకోవాలి. పోపులో హాఫ్ వేస్తాము, మిగతా హాఫ్ పచ్చడిలో వేస్తాము. ఈ పోపుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేయకపోతే మాడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని ముక్కల్లో వేసుకుని వేరుశనగ ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న పోపును కూడా వేసుకోండి. కొంచెం ముక్కలకి హాఫ్ తవ్వ రాక్ సాల్ట్ పౌడర్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 తవ్వతో కారం వేసుకోవాలి. మేము గ్లాసుల లెక్కల్లో కొలుచుకుంటున్నాము. సో 1 గ్లాస్ సాల్ట్ అండ్ 2 గ్లాసెస్ కారం వేసుకుంటున్నాము. సాల్ట్ అండ్ కారం ఎక్కడ ఉండలు లేకుండా చూసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో ముందుగా రెడీ చేసుకున్న జీరా అండ్ మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. మిక్స్ చేయడం అయిపోయాక అమ్మ టేస్ట్ చేయమని ఇచ్చారు. చాలా బాగా వచ్చింది, సూపర్ ఉంది. మా ఇంటి మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడిని స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని అందులో ఆయిల్ వేస్తున్నాను. పచ్చడి అంతా కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. గ్యాప్స్ లేకుండా పచ్చడిని ఇలా ఒత్తుకుంటూ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఫైనల్లీ మనందరి ఫేవరెట్ పార్ట్, పచ్చడి పట్టిన వెంటనే వేడివేడి అన్నం వేసుకుని అమ్మ చేతితో కలిపిన ముద్ద తింటే ఆహా అనాల్సిందే. మీ ఇంట్లో కూడా పచ్చడి పట్టేశారా? For more videos, like, share and subscribe to my channel Snaps by SR. Thanks for watching.